హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కమలాస్ కిచెన్. ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మేమైతే ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా పండగ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఫస్ట్ కిచెన్, స్టవ్, కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ ప్రసాదం చేసుకోవడానికి గారెలకి మినపప్పు కడిగి వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకున్నాము. అలాగే పూర్ణాలకి పచ్చెనపప్పు కూడా నానబెట్టుకున్నాము. తర్వాత గుమ్మాలకి వాష్ చేసి పసుపు రాసి ఇలా బొట్టులు పెట్టుకున్నాము. ఆ తర్వాత బయట వాకిట్లో ఇలా ఇంటి ముందు మొత్తం ముగ్గులు వేసాము. తర్వాత లోపల తులసి కోట దగ్గర మొత్తం అంతా ఇలాగా క్లీన్ చేసుకొని తులసి కోట మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు, విభూతి బొట్లు ఇలా పెట్టుకున్నాము. ఆ తర్వాత బయట నుంచి తీసుకురావాల్సిన సామాన్లన్నీ వచ్చేసాయి. మామిడి పళ్ళు, ఫ్రూట్స్, మామిడాకులు, కొబ్బరికాయలు, పూలు, వేపమండలు, వేప పువ్వు అన్నీ. తర్వాత గుమ్మాలకి తోరణాలు, బంతిపూల మాలలు అన్నీ కట్టి ఆ తర్వాత దేవుడి పటానికి కూడా ఇలా మా ఇంట్లో పూసిన పువ్వులతో మాల కట్టాము. అవన్నీ గుమ్మాలకి కట్టేసిన తర్వాత ఇది మా ఇంటి ఫైనల్ లుక్ ఇలా ఉంది. అన్ని గుమ్మాలకి తోరణాలు అలాగే బంతిపూల మాలలు అన్నీ కట్టేసాము. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు స్టార్ట్ చేసేసాము. మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు పాలు పొంగిస్తాం కదా, అలాగే మన ప్రతి పండగకి కూడా ఇలాగ పాలు పొంగిచ్చి దాంట్లో బియ్యం వేసి బెల్లం వేసి పరమాన్నం చేసి ప్రసాదం పెడతాం. సేమ్ మేము కూడా అట్లాగే పాలతో పరమాన్నం చేసాము. నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద పచ్చిశనగపప్పు ఉడకబెడుతున్నాం పూర్ణాలు చేసుకోవడానికి. అలాగే ప్యారలల్గా గారెలకి గ్రైండర్లో పిండి వేసుకుంటున్నాము. ఇలాంటి టైంలో ప్యారలల్ వర్కింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రైండర్లో పిండి మెదిగేలోపు మనం ఇలాగా ఉడికించిన పచ్చెనపప్పుని తీసుకొని మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ దాన్ని పూర్ణాల పిండిలాగా తయారు చేసుకోవాలి. తర్వాత కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలాగ చిన్న చిన్న బాల్స్ మీకు నచ్చిన సైజులో చేసుకొని మినప్పిండిలో డిప్ చేసి వేడివేడిగా కాగిన ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ ఆగి తిప్పాలి. ఆయిల్లో వేసిన వెంటనే తిప్పేస్తే పిండి అంతా అతుక్కుపోతుంది. సో అలా కాకుండా ఒక 2 మినిట్స్ ఆగి తిప్పి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా చాలా క్రిస్పీ వస్తాయండి. ఆ కలర్ వచ్చిన తర్వాత మొత్తం ఇలాగ ఆయిల్లో నుంచి తీసేసి సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈలోపు గ్రైండర్లో పిండి మెదిగిపోయింది. తీసి గిన్నెలోకి తీసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కూడా వేడివేడిగా కాగిన నూనెలో వేయాలి. ఇవి కొంతమంది ఆయిల్ పేపర్ మీద చేసి వేస్తారు, కొంతమంది గ్లాస్ మీద పెట్టి వేస్తారు. మేమైతే ఇట్లా చేత్తోనే వేసేసాము. ఇవి అంతే సేమ్ 2 మినిట్స్ ఆగిన తర్వాత తిప్పాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ కమ్స్ టు ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఫెస్టివల్, ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళన తీపి, వగరు, పులుపు, కారం, ఉప్పు, చేదు అన్నీ కలిపి పచ్చడి చేసుకుంటాము. అలాగే మన జీవితంలో కూడా అన్ని రకాల కష్ట సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఎలా ఉన్నా మనం లైఫ్ని ముందుకు లీడ్ చేస్తూ ఉండాలి. మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఓం భక్త ఫలప్రదాయ నమః. ఓం భూతాత్మికాయ నమః. ఓం భూతమాత్రే నమః. ఓం భూతస్యే నమః. ఓం భూతదారిణ్యే నమః. ఓం స్వతాయ నమః. ఓం శాంకర్యే నమః. ఓం శాంభవే నమః. ఓం శాంతాయ నమః. ఓం చంద్ర సూర్యాగ్నిలోచనాయ నమః. ఓం సుజాయ నమః. ఓం జయ భూమిష్ఠమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల తిరునగమున పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీవశమై. ఇంకా పూజ మొత్తం అయిపోయాక ఇలా ప్రసాదాలు, ఫ్రూట్స్, మామిడి పళ్ళు, అరటిపళ్ళు అన్నీ నైవేద్యం పెట్టి అయ్యాక మామిడి పళ్ళు తాంబూలం ఇచ్చుకున్నాము. నెక్స్ట్ అందరం ఇంట్లో ఉగాది ప్రసాదం తినేసాము. మా ఇంట్లో ఉగాది స్పెషల్స్ ఏంటో చూపిస్తా చూడండి. ఉగాది పచ్చడి, పరమాన్నం, పూర్ణాలు, గారెలు,
పులిహోర, అలాగే గారెలోకి కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ. సో ఇలా మా పండగని ఫినిష్ చేసాము. వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.